చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. చిన్ని గారు, నాకు ఒకటి అర్థం కాలేదు, మీరు క్రికెటర్ అండి? క్రికెట్ చిన్నప్పుడు ఆడేవాళ్ళం. చిన్నప్పుడు అంటే ఏ స్టేజ్లో ఆడేవారు? దాదాపు ఇంటర్మీడియట్ దాకా ఆడాం. ఇంటర్మీడియట్ ఆల్రౌండరా అంటే బ్యాటింగ్ బ్యాటింగ్ అంటే ఓపెనర్ వచ్చేవాళ్ళ? సెకండ్ డౌన్ వచ్చింది. సెకండ్ డౌన్ వచ్చా. అయితే క్రికెట్ మీద అవగాహన ఉంది, అందుకేనా మీకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఇచ్చారు? ఒకటండి, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ప్లేయర్లే క్రికెటర్లు అవ్వాలి, క్రికెటర్లే ప్లేయర్లు, ఇది అసోసియేషన్ మెంబర్లు అవ్వాలి. ఎవరైతే క్రికెట్ని ప్రాచుర్యంగా తీసుకెళ్ళగలిగిన వాళ్ళే రావచ్చు. నేనేదో డొమెస్టిక్ ప్లేయరా లేకపోతే స్టేట్ ప్లేయరా ఇంకో ప్లేయర్ అని వాళ్ళ సేవలు ఇంకో రకంగా ఉపయోగించుకుంటారు. మీరు చూస్తే బీసీసీఐలో కానీ ఏసీఏలో కానీ క్రికెటర్ కాకుండా పాలనా దక్షిణంతో ఇప్పుడు జగన్మోహన్ దాల్మే గారు ఉన్నారు. బీసీసీఐని ఒక స్టెప్ తీసుకెళ్లారు, తర్వాత వచ్చిన వాళ్ళు ఇంకో స్టెప్ తీసుకెళ్లారు. ఇవాళ జైషా ఉన్నాడు. జైషా ఇవాళ బీసీసీఐ రెవెన్యూని దాదాపు 4 రెట్లు చేసి ఐసీసీఐకి వెళ్ళారు. ఇవాళ ప్రతిభ ఈ ఏసీఏ కానీ లేకపోతే బీసీసీఐలో కానీ పాలక వర్గమే కాకుండా క్రికెట్లో ఎట్లా మనం తీసుకెళ్ళాలి, ముందు తీసుకెళ్ళాలి అంటే దీంట్లో రకరకాలు. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేసేవటం, 2 ప్లేయర్లకి కొత్త మంచి ప్లేయర్లు రెడీ చేయటం, మంచి అకాడమీలు రెడీ చేయటం. ఇవన్నీ అనుభవం నాకు ఐడియా ఉంది కాబట్టి నన్ను వెళ్తే బాగుంటుందని అధిష్టానం భావించింది. నేను కూడా వెళ్ళినాక అన్ని అసోసియేషన్లని మీరు చూస్తే నా ఎన్నిక ఎట్లా జరిగిందంటే అందరూ ఏదో భయంకరమైన భూ ప్రపంచం బద్దలు అయిపోతుంది, ఇంకోటి అయిపోతుంది, వీళ్ళు ఏదో చేస్తున్నారు. ఉన్న ప్రతి 32 అసోసియేషన్స్ క్లబ్స్, 33 అసోసియేషన్ క్లబ్స్ నన్ను ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ కింద కావాలన్నారు. అందరూ కూడా ఇవాళ ఏం చేస్తున్నారు, రేపు మీటింగ్ ఉంది, రేపు ఎల్లుండి వైజాగ్లో అన్ని అసోసియేషన్లని క్రికెట్ అసోసియేషన్ మేము తీర్చి 175 నియోజకవర్గాల్లో గ్రౌండ్స్ ఉండే రకంగా మేము ప్లాన్ చేయబోతున్నాం. అది కూడా ఏసీఏ కన్నా జిల్లా అసోసియేషన్కి పవర్లు ఎక్కువ ఇవ్వబోతున్నాం. ప్లస్ 175 నియోజకవర్గాల్లో క్రికెట్ అనేది జరిగే విధంగా జనవరి, ఇందా చెప్పిన డిసెంబర్ 20 నుంచి జనవరి 20 వరకు క్రికెట్ జరిగే విధంగా మేము ప్రారంభించబోతున్నాం. బీసీసీఐలో కానీ ఏసీఏలో కానీ క్రికెట్ అసోసియేషన్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో అంటే రాజకీయ చొరబాటు ఉండకూడదు అనేది ఒక నిబంధన ఉంది. బీసీసీఐలో కూడా అందుకే చాలా కట్టుదిట్టం చేశారు. ఇక్కడ మాత్రం అంత రాజకీయ చొరబాటే కనిపిస్తుంది. అట్లా కాదండి, ఎంపీ వరకు అవ్వచ్చు. ఓకే, మినిస్టర్ అనేవాళ్ళు బీసీసీఐలో కానీ ఏసీఏలో కానీ ఉండకూడదు. అసలు నిబంధన మొత్తం దేశమంతా ఉంది. ఇవాళ మీరు చూస్తే రాజీవ్ శుక్లా ఫ్రమ్ కాంగ్రెస్ రాజ్యసభ మెంబరు, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్, అట్లా అన్ని చోట్ల కూడా ఉంటారు. ఎంపీలు అనేవాళ్ళు అవ్వకూడదు అనేది ఏమీ లేదు. మీరు బ్యాట్స్మెన్ సానా సతీష్ గారు బౌలర్ అండి? సానా సతీష్ గారు ఎప్పటి నుంచో అసోసియేషన్ ఉన్నాడు, నాతో కన్నా ముందు ఎప్పటి నుంచో దాదాపు 20 సంవత్సరాల నుంచి ఆయన ఉన్నాడు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో కానీ లేకపోతే ఈస్ట్ గోదావరి అసోసియేషన్లో కానీ ఉన్నారు. ఆయన సెక్రటరీ కింద పనిచేస్తారు. టాప్ మోస్ట్ క్రికెటర్ ఎవరు ఉన్నారండి మీ కంపెనీలో? అందరూ క్రికెట్ ఆడేవాళ్ళే ఉన్నారు. ప్రశాంత్ ఉన్నాడు, బాగా క్రికెట్ ఆడతాడు. విష్ణు ప్రసాద్, అంబట్రాయుడు లాంటి వాళ్ళు ఎవరు అంటే మీకు అదే చెప్పేది. బీసీసీఐ ఉంది, ఎవరు క్రికెటర్లు ఎక్కువ ఉన్నారు అంటే అడ్మినిస్ట్రేషన్ వేరు, క్రికెట్ వాడు. కానీ మా దాంట్లో అకాడమీస్కి అందరూ కూడా క్రికెటర్లే ఉంటారు. మీరు చూడండి, ఎక్స్పీరియన్స్డ్ క్రికెటర్సే ఉంటారు అందరూ కూడా. మీరు చూస్తే మేము న్యూట్రల్గా ఇవాళ మెన్స్ అకాడమీ విజయవాడలో పెట్టబోతున్నాం, దానికి కమిటీ వేసాం, అంతా క్రికెటర్లే. అట్లాగే ఉమెన్స్ అకాడమీ మొత్తం క్రికెటర్ని పెట్టాం. అంతేకాకుండా వాళ్ళ దీంట్లో మేనేజర్లు కానీ, స్పోర్ట్స్ జిఎం ఉంటాడు, దాంట్లో స్పోర్ట్స్ జిఎం కానీ, తర్వాత ఈ సిఇఓ ఉంటాడు, సిఇఓ కానీ, వీళ్ళందరినీ ఆల్రెడీ ఎంబీఏ చేసిన కుర్రాళ్ళని పెట్టాం. మీరు చూస్తే ఏజ్ కూడా ఎవరిది కూడా 25-26 ఇయర్స్ పెట్టుకుంటాం. మీరు కూడా కుర్రాడుగానే ఉన్నారు. నేను కుర్రాడిని కాదు కదా, అలా కుర్రాడు 25 కనిపిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఇవాళ మీరు చూస్తే మేము గొప్పతనం, ఇవాళ మా దగ్గర ఉన్న వాళ్ళు 5 ఇండియాకి ఆడుతున్నారు. అవునా? ఓకే. ప్రశాంత్ రెడ్డి ఫ్రమ్ ఆంధ్ర ఆల్రౌండరు, ఆల్రెడీ నివాళ కూడా సెలెక్ట్ అయ్యాడు. తర్వాత నిక్కీ బాయ్ సెలెక్ట్ అయ్యాడు. అట్లాగే భరత్ ఆడుతున్నాడు, వైజాగ్ భరత్. అంతేకాకుండా విహారీ, 5 ఉన్నారు. వాళ్ళు మేము ఆంధ్ర టీం నుంచి గొప్పగా చెప్పుకునేది 5. మేము గొప్పగా 5 కాదు, మేము ఇంకా ఎక్కువ మందిని తయారు చేయాలనుకుంటున్నాం. గతంలో అంటే మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారికి మీ అన్నగారికి ఉప్పు నిప్పులా ఉంటుంది. బుద్ధా వెంకన్న గారు మీతో సఖ్యతగా ఉంటారా? సార్, ఎక్కడైనా చిన్న ఇష్యూలు ఉంటూనే ఉంటాయి, దాన్ని సర్దుకుపోయి వెళ్తే వాడి మీదే ఉంటుంది. నేను బుద్ధా వెంకన్న పొద్దున్న 2 ప్రోగ్రాంలకు వెళ్ళాం, కలిసే వెళ్ళాం. మొన్న కూడా 3 ప్రోగ్రాంలు కలిసి వెళ్ళాం. కాబట్టి బుద్ధా ఇప్పుడు ఒక కుటుంబంలోనే 100 గొడవలు ఉంటాయి.
చిన్న చిన్నవి మేము పడతాను ఉంటాం, కుటుంబంలో కలిసిపోవడం. ఇదివరకు చిన్న గొడవలు పడితే అడ్జస్ట్ అవ్వగలిగే మెంటాలిటీ వాళ్ళకి లేకపోవచ్చు. ఇవాళ మా ఇద్దరికే అడ్జస్ట్ అయ్యేమని చిన్న చిన్న ఇష్యూలు ఉంటాను ఉంటాయి. ఎక్కడైనా 7 ఎమ్మెల్యేలతోనూ ఉంటాయి. వాళ్ళు సర్దుకుంటారు, నేను అందరితో సర్దుకుంటాను. సఖ్యతగా ఉన్నారు మీరు 7 మంది బ్రహ్మాండంగా వాళ్ళ 7 ఒకే తాటి మీద ఉన్నాం. గొప్పగా పక్క చెప్పుకున్నాం. 100%. ఎక్కడ కూడా ఎలాంటి ఎక్కడ మీరు ఎక్కడ ఇవాళ పొద్దున బోండమ్మ గారి నియోజకవర్గంలో ఓపెనింగ్ చేశాను. గద్దె రామోహన్ రావు గారు పొద్దున్న నేను కలిసే ఉన్నాం. కృష్ణప్రసాద్ గారు ఇప్పుడు ఆఫీస్కి రాబోతున్నారు. సౌమ్య గారు తాతయ్య గారు పొద్దున కూడా తాతయ్య గారు శ్రీరామ్ తాతయ్య గారు షాప్ ఓపెనింగ్ నేనే చీఫ్ గెస్ట్ని. ఇట్లా రకరకాల అసలు అందరూ కూడా నేనంటే గౌరవంగా ఉంటారు. వాళ్ళు నాకన్నా పెద్ద సీనియర్ నాయకులు కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తాను. నేను ఒక స్టెప్ తగ్గినా వాళ్ళ గౌరవం అయితే ఎక్కడ తగ్గిస్తుంది. దేవినేని ఉమా గారు వాళ్ళంతా కూడా మీకన్నా చాలా సీనియర్లే కదా పార్టీలో. ఈరోజు జూనియర్లు అయిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకుంటుందండి, దేవినేని ఉమా గారిని ఇందాక పార్టీ ఆఫీస్లో కలిసా. ఇంటికి రా అన్నారు. 29వ తారీఖు వస్తానండి, నేను రేపు వైజాగ్ వెళ్తున్నా నాట్లే అన్నారు. ఎవరికైనా ఇవ్వటం. ఇప్పుడు నారాయణ గారు ఉన్నారు. నారాయణ గారు మన ఆర్టీసీ చైర్మన్. రెగ్యులర్గా నేను నారాయణ గారిని కలుస్తూనే ఉంటాను. అంటే పార్టీ కొన్ని అడ్జస్ట్మెంట్ల మీద ఇవ్వలేకపోవచ్చు, కానీ నాయకుడే కాబట్టి నాయకుడిని ఎప్పుడైనా నాకన్నా సీనియర్ నాయకుడిగానే నేను ఫీల్ అవుతాను. ఎన్టీఆర్ జిల్లాలో మంత్రి లేకపోవడము కేశినేని చిన్ని గారికి కలిసి వచ్చింది. ఆయనే ఒక మంత్రిలా వ్యవహరించేస్తున్నారంటున్నారు. నాకేం పని అండి, నాకు వర్క్ తగ్గితే బిజీ అయిపోయారు. మాకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. కొల్లు రవీంద్ర గారు ఉన్నారు, పార్థసారథి గారు ఉన్నారు. మీరు చూసేలా లేదో మీకు ఒక గొప్ప విషయం చెప్పనా. కృష్ణా జిల్లా ఎమ్మెల్యేల మీట్ ఇప్పటికి 2 సార్లు జరిగింది. 2 సార్లు నేను ఒకసారి పెట్టాను, ఒకసారి కొల్లు రవీంద్ర గారు పెట్టారు. 16 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ. మేమందరం ఒకే మాట మీద ఉన్నాం. ఇదివరకట్లాగా గ్రూపులు ఎక్కడ లేవు. 16 మంది 2 మీటింగులకి వచ్చాం. ఏ చిన్న విషయాలు ఉన్నా 16 మంది కూర్చుంటున్నాం. ఉమ్మడి కృష్ణా జిల్లాను ఒక యూనిట్ లాగా ఫీల్ అవుతున్నాం. అందరం ఇప్పుడు కూడా బాలశౌరి గారు నేను కలిసి వచ్చాం ఏదో మీటింగ్కి వెళ్ళి. కాబట్టి ఉమ్మడి కృష్ణా జిల్లాలో జనసేన వేరు, బీజేపీ వేరు, టీడీపీ వేరు అనేది కాదు. 16 మందిమి ఒకే మాట మీద ఒకే దీని మీద ఉంటున్నాం. తప్పకుండా మాకు సీనియర్ మంత్రులు 2 ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ సూచనలు సలహాల మీద మేమందరం సూచనలు సలహాలు కాదు, మేమే ఇస్తాం సలహాలు. సార్ ఇట్లా ఉన్నామని 16 మంది ఎమ్మెల్యేలు ఇస్తే వాళ్ళు వింటారు కదా. అంతే, ఖచ్చితంగా అంతా బాగానే ఉంది. ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మీ పార్టీని తూలనాడి, మిమ్మల్ని తూలనాడి, చంద్రబాబు నాయుడు గారిని ఇష్టానుసారం మాట్లాడిన వారంతా ఇప్పుడు కూటమి అధికారంలోకి రావడంతో ఒక్కొక్కరుగా మీ పార్టీలోకి వచ్చేస్తున్నారు కదా. అంటే జనసేనలోకి కొంతమంది, టీడీపీలోకి కొంతమంది ఇలా వచ్చేస్తున్నారు. ఏంటి పరిస్థితి? అవన్నీ మర్చిపోతారా పాత రోజులన్నీ? ఒక్కటండి, మేము కక్ష సాధింపులు సాధించాం. మేము ప్రజలు ఎందుకు మమ్మల్ని గెలిపించారు? వాళ్ళకి సేవ చేయాలని, మంచి చేయాలని గెలిపించారు. అంతేగాని మమ్మల్ని వాళ్ళు ఏదో చేశారు, మమ్మల్ని వాళ్ళు ఏదో బూతులు తిట్టారు, ఇంకోళ్ళు ఎవరో ఏదో చేశారు. వాళ్ళ కర్మకి అందుకే కదా అట్లా పోయారు వాళ్ళు. మేము ఎందుకు అధికారం వచ్చింది మాకు? వాళ్ళు అట్లా చేశారు కాబట్టి పోయారు. మాకు అధికారం వచ్చింది. మేము కూడా అట్లా చేస్తే ప్రజలు మమ్మల్ని క్షమిస్తారా? కాబట్టి మా ప్రభుత్వం ఎక్కడా కూడా మాకు కోపాలు ఉండుండొచ్చు. మొదట్లో రాగానే అధికారంలోకి రాగానే అబ్బా అది ఇది అని కోపాలు, అంటే ఆ రోజు అనుభవించారు కాబట్టి ఆ కోపాలు ఉండొచ్చు. మా సారు యొక్క మాటలతో ప్రతి ఒక్కళ్ళకి కోపాలు తగ్గి, మనం నిజమే కదా, మనం ప్రజలు దీనికి కదా మనల్ని గెలిపించింది, మనకి వాళ్ళకి తేడా లేకపోతే ఎట్లా అనే విషయంలో మేము వస్తున్నాం. రెండోది, ఎవరన్నా పార్టీలోకి రావచ్చు. వచ్చిన వాళ్ళకి క్లియర్గా ఒకటే చెబుతున్నాం, మీరు మా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి వెళ్ళాలి. వాళ్ళ కొంతమంది నాయకులు, మంచి పేరున్న నాయకులు కూడా ఉన్నారు, ఉన్నవాళ్ళు వచ్చి ఉంటారు. వచ్చిన చోట మేము అన్ని పార్టీలని సమన్వయం చేసుకుని వాళ్ళతో కలిసి వెళ్ళే విధంగా మేము మాట్లాడుకుని తర్వాతే కానీ పార్టీలో తీసుకుంటున్నాం. కాబట్టి ఇబ్బంది లేని చోట తీసుకుంటంలో తప్పులేదు, మంచి నాయకులు అన్నప్పుడు తీసుకుంటాం కూడా తప్పులేదు. ఈ గతంలో రాజకీయాల్లో వాళ్ళు ఏదో విమర్శించారు, వాళ్ళని ఏదో చేసేయాలి, ఇది చేసేయాలని కక్ష సాధింపు చర్యలు అయితే మా దగ్గర నుంచి ఒక్కళ్ళ మీద కూడా ఏ రోజు ఉండబోవు, ఎప్పటికీ ఉండవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.